హాయ్ అండి. ఇంట్లో పచ్చళ్ళు ఏమీ లేవు, అన్నీ అయిపోయినాయి. సరే ఊరు నుంచి మా ఆడపడుచు పిల్లోడు వస్తుంటే మామిడికాయలు తెప్పించాను. నా అంతటా ఓన్గా ఫస్ట్ టైం అండి మామిడికాయ పచ్చడి చేయటము. నాకు తెలుసు ఎలా పట్టాలో, కానీ నేను ఎప్పుడు కలపలేదు. నేను ఒక 2 డేస్ ముందు చెప్పినా కానీ మా ఆడపడిచే పట్టి పంపించేది, కానీ అప్పటికప్పుడు చెప్పటం వల్ల మామిడికాయలు పంపించారు. పైన తొడాలు తీసుకొని మామిడికాయలని వాటర్లో వేసుకోవాలండి. 1 డే అంతా కంప్లీట్గా వాటర్లోనే ఉంచాలి, సొన ఏమన్నా ఉంటే పోతుంది. మార్నింగ్ పచ్చడి చేసుకుంటే నైట్ టైం వేసుకోండి, లేదు నైట్ పట్టుకుందాం అనుకుంటే మార్నింగ్ టైం వేసుకొని ఈవినింగ్ కట్ చేసుకోండి. వెల్లుల్లిపాయలు ఈజీగా పొట్టు రావాలంటే ఆయిల్ను పసుపు వేసి కాసేపు ఎండలో ఉంచండి, ఈజీగా పొట్టు వచ్చేస్తుంది. నేను ఇక్కడ మెంతులు గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేదాకా వేపుకుంటున్నాను. ఆవాలు ఫ్రై చేసుకోక్కర్లేదు, ఆ వేడికి అవే హీట్ ఎక్కిపోతాయి. ఇవి 2 కంప్లీట్గా చల్లారిపోవాలండి, తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఇదంతా పెద్ద ప్రాసెస్, నేను చేయలేను అనుకుంటే బయట ఆవుపిండి మెంతిపిండి దొరుకుతాయండి, అవి కూడా తెచ్చి వాడుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం ఎక్కువే పట్టుకుంటున్నాను, మిగిలితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. నేను పట్టడం ఫస్ట్ టైమే, కానీ ఈ ప్రాసెస్ అంతా నాకు తెలుసండి. ఆల్రెడీ అత్తయ్య పట్టేటప్పుడు చూస్తూ ఉంటాను కదా, అలా అలవాటైపోయింది. వెల్లుల్లిపాయలు ఆయిల్ పెట్టాను కాబట్టి చూసారా ఈజీగా వచ్చేస్తుంది పొట్టు. నేనైతే నైట్ టైము వాటర్లో వేసేసుకొని మార్నింగ్ కట్ చేసుకున్నానండి. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు కదా, మధ్యాహ్నం ఈ ప్రాసెస్ అంతా చేసుకోవచ్చని. కానీ ఆ ప్లాన్ అంతా రివర్స్ అయిపోయింది. మా పిల్లల్ని స్కూల్కి పంపించి పని అంతా అయ్యేసరికి నాకు ఈవినింగ్ 3 అయిపోయింది. ఆవు పిండి చల్లారాలి, ముక్కలన్నీ ఆరాలి, అయ్యేటప్పటికే 3 అయిపోయిందండి. ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారు. వాడొచ్చి నేనేస్తా మమ్మీ అని అన్నాడు. మా పావు సేరు గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో కరెక్ట్గా 4 గ్లాసెస్ అయినాయండి ముక్కలు. నేను ఇప్పుడు చూపించిన టీ గ్లాస్తో కొలతలు వేశాను. ఫస్ట్ ముక్కలకు ఆయిల్ పట్టించుకోవాలి బాగా, ఎందుకంటే ముక్క కొంచెం గట్టిగా ఉంటుంది, త్వరగా మెత్తబడదు ఆయిల్ పట్టించడం వల్ల. ఇదే కాకుండా మా సైడు మామిడికాయ ముక్కల్ని తొక్కేసేసి సంవత్సరం పాటు నిల్వ ఉండేలాగా ఆ పచ్చడి కూడా చేస్తారండి. నాకైతే అది అంత పర్ఫెక్ట్గా రాదు, మా అత్తమ్మ చేసి పంపించిద్ది మాకు. ఈ పచ్చడి పట్టడం అయిపోయిన తర్వాత తురుము పచ్చడి కూడా చేశానండి, అది కూడా వీడియో రేపు పోస్ట్ చేస్తాను. ఇంకా దీంట్లోకి కొంచెం పసుపు, కొంచెం వెల్లుల్లిపాయలు, ఆవు పిండి, మెంతిపిండి, మన టీ గ్లాస్ ఉండేది కదా ఆ గ్లాస్తో 3/4 వంతు గ్లాసు వేసుకున్నాను. ఎక్కువ వేసుకున్న చేదొచ్చేస్తుందండి పచ్చడి. కారం అయితే ఆ గ్లాస్ నిండా వేసుకోవాలి. అది వేసినా నాకు కలర్ చాలదనిపించింది, ఇంకొక అర గ్లాస్ వేసాను తర్వాత. ఇక్కడ నేను సాల్ట్ తీసుకుంటున్నానండి. ఎందుకు తక్కువ వేసానంటే బాగా ఉప్పగా ఉంది ఉప్పు, కావాలంటే మళ్ళీ కలుపుకోవచ్చు. కానీ ఆ ఉప్పు మాకు సరిపోయిందండి, ఉప్పు ఏమి కలపలేదు నేను తర్వాత. కారం మాత్రం చాలలేదని మళ్ళీ వేసాను. అవి ముక్కలకి బాగా పట్టించిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి మళ్ళీ. కొత్త పచ్చడి కదండి, వేడి వేడి అన్నంలో ఆమ్లెట్, పచ్చడి, నెయ్యి వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఎంత రెడ్గా ఉందో చూసారా పచ్చడి, టేస్ట్ కూడా చాలా బాగుంది. అంతే అండి వీడియో. బాయ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.